మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలది, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను. ఆదికాండము 33వ అధ్యాయము 14వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ, ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు. ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పడం లేదు. బలవంతుడైన ఏశావు వెళ్ళినంత వేగంగా మన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్టసుఖాలు, దూరభారాలు అతనికి తెలుసు. అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకుముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు. కానీ మన ప్రభువైన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు. కానీ ఆయనకైతే వ్యక్తిగత అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు, నీడ అన్నది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు, దారికి అడ్డంగా సుడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నింటి మీదుగా యేసు ప్రభు ఇంతకుముందు నడిచాడు. ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది. నీ పాదం వేయగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన. తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి. ఆయనకి తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్నివ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా. ఆయనకే తెలుసు. లేబచ్చిక మైదానాల్లో నా ప్రభువు నడిపిస్తాడు. పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ట దృక్కులతో నడిపిస్తాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి, ఈ నూతన వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ యొక్క 3వ దినాన ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు స్తోత్రములయ్యా. ఈ యొక్క సంవత్సరంలో మేము ఎదుర్కోబోయే ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ, అదే సమయంలో మాకొచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ మాకైతే తెలియదు ప్రభువా. దీనికంటే ముందు నువ్వు ప్రయాణం చేసి ఉన్నావు ప్రభువా. అయితే తండ్రి, నీ వైపు చూస్తూ ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచి మేము ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నిన్ను నమ్మిన వారికి ప్రభువా నీవు తోడుగా ఉంటావు తండ్రి. దేవా, నీ కృపా కాపుదల మాకు అనుగ్రహిస్తావు తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు. ఎడారిలో సెలయేర్లు వించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభువా అయా తండ్రి ఈ యొక్క వర్తమానం వింటూ ప్రభు సంవత్సరం ఎలాగుంటుందో అని ఆందోళనకరంగా ఉంటారో ప్రభువా దేవా, వారందరికంటే ముందు నువ్వు ప్రయాణం చేసేవని, నీ తట్టు తిరిగేవారిగా, నీ యొక్క అనుభవాన్ని అనుసరించేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమున అస్వస్థగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారయ్యా, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారయ్యా, అలాగున్న తండ్రి ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా, ఎముకల సంబంధిత వ్యాధులతో, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా. ఇంకంతేకాకుండా వెన్నునొప్పితో బాధపడుతున్నారయ్యా, మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారయ్యా, తలనొప్పితో బాధపడుతున్నారు తండ్రి. కనికరం చూపించి
వారికున్న ఆ శ్రమలో, వారికున్న ఆ బాధల్లో నీవే ఉపశమనం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగన ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభువా, కుష్టు వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు తండ్రి. ఇంకా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. కనికరం గల తండ్రి, వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఇంకా అలాగున్న తండ్రి బీపీతో, షుగర్లతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవి కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు. మమ్మల్ని అందరం నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.